అందరికీ నమస్కారం. ఎస్‌బిఆర్ టాక్స్ ఛానల్‌కి స్వాగతం. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీ కోచింగ్ నాణ్యతా ప్రమాణాలు దేశంలోనే నంబర్ 1 అని చెప్పొచ్చు. ఒక రకంగా కోటా, ఢిల్లీ కంటే కూడా ఒక సగటు విద్యార్థికి హైదరాబాద్ విద్య వల్ల మెరుగైన న్యాయం జరుగుతుంది. ఒకనాడు చైతన్య నారాయణలు కూడా ఓ మోస్తరు మంచి విద్య అందించాయి గానీ, అవి వందల కొద్ది బ్రాంచెస్, లక్షల కొద్ది విద్యార్థులు అయిన తర్వాత ఈ మిడిల్ మ్యాన్ చేయడం వల్ల చాలా వరకు దాని యొక్క కొద్ది ఏదో 1, 2% తప్ప మిగతా వాళ్ళకు కేరింగ్ గానీ, నాణ్యతా ప్రమాణాలు గానీ లేకుండా పోయినాయి. సో, అయితే ఆల్టర్‌నేట్‌గా అనేక మంచి కాలేజీలు చైతన్య నారాయణను మెల్లిమెల్లిగా రీప్లేస్ చేస్తున్నాయి. హైదరాబాద్ బేస్ ఉండి కొద్దిమంది అకాడమిషియన్స్ ఐఐటీ కోచింగ్‌లో అత్యున్నత స్థాయి టీచర్లు కలిసి పెట్టిన సంస్థలు ఓహ్, చాలా మంచి విద్య ఇవ్వడం వల్ల పేరెంట్స్ కూడా వాటిని విశ్వసిస్తున్నారు. వాటి సంఖ్య పెరుగుతుంది. ఉన్నంతలో మంచి రిజల్ట్స్ కూడా సాధిస్తున్నారు. వాళ్ళకొచ్చేటువంటి రిజల్ట్స్ మరీ టాపర్స్ చైతన్య నారాయణ వాళ్ళు ఎత్తుకుపోతారు కాబట్టి, మరీ టాపర్స్ రెండంకెల రాయడం సాధ్యం కాలేదు. కానీ నేను చెప్పబోయేటువంటి సంస్థ వచ్చే సంవత్సరము 100 లోపు రెండంకెల స్థాయి ర్యాంకులను, కొంచెం అదృష్టం కలిస్తే ఒక అంకె సింగిల్ డిజిట్ ర్యాంకులను కూడా సాధించే సత్తా ఉంది. సాధించబోతుంది. అదే ఈ సంస్థ యొక్క ఫ్యాకల్టీ అది అనేక మంది సింగిల్ డిజిట్ ర్యాంకులను తీర్చిదిద్దిన వాళ్ళు. చాలామందికి తెలిసిన విషయమే, అనేక సార్లు నేను చెప్పాను. ఫిడ్జీ యొక్క మెరుగైనటువంటి రీప్లేస్‌మెంట్, ఫిడ్జీ ప్రమాణాలతో అంతకంటే ఎక్కువ ఇంటెన్సివ్ కేర్ తోడుండి సులభంగా అడ్మిషన్ దొరికేటువంటి సంస్థను మాడ్యులస్‌గా చెప్పొచ్చు. ద బెటర్ వెర్షన్ ఆఫ్ ఫిడ్జీ ఈజ్ మాడ్యులస్ 2.0. ఈ మాడ్యులస్ ఏంటి? మాడ్యులస్ 2.0 ఏంటి? మాడ్యులస్ అంటేనేమో నార్మల్‌గా 5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. ఢిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజినీర్ అయినటువంటి నితిన్ కుమార్ గారు తన మిత్రబృందంతో కలిసి స్టార్ట్ చేశారు. అది కూకట్పల్లి, మియాపూర్ ప్రాంతాల్లో మంచి విద్యను అందించింది. యావరేజ్ స్టూడెంట్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ సాధించింది. గత సంవత్సరం మన జనవరి రిజల్ట్స్‌లో కూడా కేవలం 224 మంది ఉంటే 95% పైన 72 మందికొచ్చింది. 99 పైన 9 మందికొచ్చింది. ఉండే 60, 70 అమ్మాయిలుంటే దానిలో మీకు 99 పైన ముగ్గురికొచ్చింది. అయితే ఇప్పుడు మాడ్యులస్ సరికొత్త రూపాన్ని సంతరించుకోబోతుంది. దురదృష్టవశాత్తు ఫిడ్జీ పతనం జరిగింది. నేను ఒకప్పుడు ఫిడ్జీ పేరెంటే. వీళ్ళంతా నాకు మాడ్యులస్ ఉన్న వాళ్ళు చాలామంది మిత్రులు. నేను ఫిడ్జీలో పేరెంట్ కావడం వల్లనే చాలామంది పరిచయమై మిత్రులయ్యారు. ఇప్పుడు మాడ్యులస్‌లో ఉండేటువంటి నలుగురు డైరెక్టర్స్‌లో నితిన్ కుమార్ మొదటి 2 సంవత్సరాలు ఫిడ్జీ కూకట్పల్లిలో టాప్ బ్యాచ్ తీసుకునేవాళ్ళు. మిగతా ముగ్గురు డైరెక్టర్స్ అనేక సంవత్సరాలు ఫిడ్జీలో చాలా అత్యున్నత స్థాయిలో పనిచేశారు. ఇప్పుడు ఆ ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో ఫిడ్జీ పతనం తర్వాత మాడ్యులస్‌లో జాయిన్ అయ్యారు. డైరెక్టర్స్‌గా మాడ్యులస్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. వారి పేర్లు, వివరాలు కూడా చెప్తాను మిత్రులారా. నితిన్ కుమార్ ఐఐటీ ఢిల్లీ ఆల్ ఇండియా 359 ర్యాంకర్. లాస్ట్ 5-6 సంవత్సరాల నుంచి కూడా వారే దీని యొక్క ఫ్రంట్ ఫేస్, వారే దీన్ని మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. స్వయంగా మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఐఈఎస్‌లో కూడా ర్యాంక్ సంపాదించి తన టీచింగ్ ఇష్టంతో దాన్ని వదిలేశారు. సాఫ్ట్‌వేర్ కూడా కంపెనీ కూడా పెట్టారు ఐఐటీ ఢిల్లీలో ఉన్నప్పుడు. దానికి యువరాజ్ సింగ్ 2 కోట్ల, 3 కోట్ల ఫండింగ్ ఇవ్వడం జరిగింది. సినిమా ఇండియన్ క్రికెటర్. ఈ రెండో వ్యక్తి నాగరవి సార్. అతను స్వయంగా మా బాబు యొక్క మ్యాథ్స్ టీచర్. 2018-20లో మియాపూర్ ఫిడ్జీ పేరెంట్. వారు ఫిడ్జీ మియాపూర్ కూకట్పల్లి బ్రాంచ్ హెడ్, సెంటర్ హెడ్. అదేవిధంగా మ్యాథ్స్ ఫ్యాకల్టీ. మా బాబు ఫస్ట్ బ్యాచ్ ఉండేవాడు. ఫస్ట్ ఇయర్ అంతా కూడా నాగరవి సార్ చెప్పారు. వారు ప్రిఫర్ ఒకప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇచ్చారు, నెట్ క్వాలిఫైడ్. ఆంధ్రప్రదేశ్‌లో మీకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇచ్చారు, రిజైన్ చేసేసి ఫిడ్జీలోకి వచ్చాడు. దాదాపు 17 సంవత్సరాల నుంచి సింగిల్ షో. వారి కెరీర్ ఫిడ్జీతోటే ప్రారంభమైంది. ఫిడ్జీ పతనంతోటే ఫిడ్జీలో వారి కెరీర్ ముగిసింది. ఇప్పుడు మాడ్యులస్‌లో సరికొత్త ప్రస్థానాన్ని సాగించబోతున్నారు. వారు 17, 18 సంవత్సరాలు ఫిడ్జీ హైదరాబాద్ ప్రారంభమైనప్పటి నుంచి ఫ్యాకల్టీగా ఉన్నారు. ఎక్కడా కాలేజ్ మార్చలేదు. ఎలాంటి వివాదం లేదు. అటు దాదాపు ఒక దశలో 2,25,000 మంది స్టూడెంట్స్ ఉండే కూకట్పల్లి మియాపూర్ బ్రాంచ్‌ను నిర్వహిస్తూనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ చెప్పేవారు. అంటే ఆలోచించండి ఎటువంటి హార్డ్ వర్క్.
మూడో వారు ఇప్పుడు ఆల్రెడీ మాడ్యులస్ మాదాపూర్‌లో క్లాసెస్ తీసుకుంటున్నారు. మాడ్యులస్ యొక్క గూగుల్ ప్లాట్స్ అండ్ ఇతర గర్ల్స్ సెక్షన్‌లో పూర్తి స్థాయి పర్యవేక్షణ చేస్తున్నారు వారే. మరి మరొకరు మణికంఠ సార్. మణికంఠ సార్ ఆర్ఐఈ మైసూర్‌లో చదువుకున్నారు. నాకు తెలిసి అతను వారు గోల్డ్ మెడలిస్ట్ నాకు గుర్తున్నంత వరకు. సెంట్రల్ యూనివర్సిటీలో కూడా సెకండ్ ర్యాంక్ అనుకోండి. గోల్డ్ మెడల్ త్రుటిలో మిస్ అయింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. దాదాపు 17 సంవత్సరాల నుంచి వారు కూడా ఫిడ్జీలోనే చేరారు. ఫిడ్జీ తోటే స్టార్ట్ కెరీర్. ఫిడ్జీ తోటే ఫిడ్జీ కెరీర్ అంతా. ఫిడ్జీ హైదరాబాద్ ఉన్నన్ని రోజులు వారున్నారు. ఒక దశలో వారికి ఫిడ్జీలో పొందే వేతనంతోటి డబుల్, ట్రిపుల్ సాలరీ బయట ఇచ్చే ఆఫర్ చేసినా కూడా వారు ఎక్కడ కూడా డబ్బు కారణంగా ఫిడ్జీని వదిలిపెట్టలేదు. 4 సంవత్సరాల వారు రిజైన్ చేసినా కూడా ఫిడ్జీ యొక్క మేనేజ్మెంట్ రిక్వెస్ట్ వల్ల ఇప్పటిదాకా ఉండడం జరిగింది. అలాంటి విలువలు ఉన్నటువంటి వ్యక్తి. ఫీక్స్ ఫ్యాకల్టీ. వీరు ఆల్ ఇండియా ర్యాంకులు సుమారుగా కనీసం 100 లోపు ర్యాంకులు నాకు గుర్తున్నంత వరకు సుమారుగా కనీసం 40-50 మందిని తీర్చిదిద్దారు. వీరు నాతో గతంలో అన్నారు ఒక మాట, నాకు లాస్ట్ 17 ఏళ్ళ నుంచి నేను టీచ్ చేసినటువంటి ప్రతి స్టూడెంట్‌తో నేను కనెక్ట్ అయినానని చెప్పారు. అది ఎంతటి అద్భుతమో మీరు ఆలోచించండి. ప్రతి స్టూడెంట్‌తోటి కనెక్ట్ అయినారు వారు. ప్రతి స్టూడెంట్ పేరు గుర్తుందట వారికి. అది ఆశ్చర్యం. అంతటి కమిట్. వీడికి ఎలాంటి ఇతర వ్యాపకాలు, ఎలాంటి ఇతర వ్యవహారాలు, కేవలం టీచింగ్ మీద మాత్రమే దృష్టి. వీళ్ళందరూ నాకు 5-6 సంవత్సరాల నుంచి తెలుసు. ఫీక్స్ ఫ్యాకల్టీ. వీరు కూడా మాదాపూర్ బ్రాంచ్. మాదాపూర్ అంటే హైదరాబాద్ ఉండేటువంటి అందరూ ఫిడ్జీలో చేరిన వాళ్ళను ఇంటర్నల్‌గా టెస్ట్ పెట్టి టాపర్స్ అందరిని 100 మందినో ఎంతమందిని, ఆ 100నో 200 మందిని తీసి, ఒకప్పుడు తక్కువ ఉండేది 50 ఉండేది. బహుశా అది 200 అయినట్టుంది ఇప్పుడు. ఆ వాళ్ళతో తీసేసుకొని వాళ్ళు ఫిడ్జీ మాదాపూర్‌లో టీచ్ చేస్తుంటారు. దానికి వీరు బ్రాంచ్ హెడ్. అంటే వీరు ఆల్టర్నేట్ ఒక ఇయర్ వీరు హెడ్, ఒక ఇయర్ నెహ్రూ బాబు సార్ హెడ్. ఫోర్త్ పర్సన్ నెహ్రూ సార్. నెహ్రూ బాబు. నెహ్రూ బాబు సార్ యొక్క కెరీర్ చాలా విచిత్రం. ఒకప్పుడు నార్మల్ చాలా నాగర్ కర్నూల్‌లోని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు. మణికంఠ సారు మీకు వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చారు. నాగరాజు సారు వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చారు. నాగర్ కర్నూల్‌లో ఉండే దాంట్లో ఒక స్కూల్ టీచర్‌గా జాయిన్ అయ్యి, తర్వాత వారికి మ్యాథ్స్ మీద ఆసక్తితోటి సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ మ్యాథ్స్ చేసి, తర్వాత ఎంఎస్సీ మ్యాథ్స్ తర్వాత స్విగ్గీలో ప్లేస్‌మెంట్ వస్తే గవర్నమెంట్ జాబ్‌ని వదిలేశారు. వీరు కూడా అద్భుతమైన ర్యాంకు. వీరికి మ్యాథ్స్ వరకు వీరి సబ్జెక్ట్ వరకు చూస్తే ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది జేఈఈ అడ్వాన్స్‌లో. వీరు టీచ్ చేసే స్టూడెంట్స్‌కు మొన్న రీసెంట్‌గా నాకు గుర్తున్నంత వరకు ఆల్ ఇండియా 12 ర్యాంక్. 100 లోపు 3-4 ర్యాంక్స్ వచ్చినాయి. ఈ ఇయర్ మొన్న జనవరిలో ఈ మణికంఠ సారు, నెహ్రూ సారు టీచ్ చేసినటువంటి వాళ్ళ రిజల్ట్స్ మీకు మాడ్యులస్ అంటే ఫిడ్జీ మాదాపూర్‌లో 99.99 పైన 99.99 పైన 9 మందికొచ్చారు. అంటే దాదాపు సుమారు 120, 130 ర్యాంక్. వరస్ట్ కేసు 150. 150 లోపు 9 మందికి ర్యాంకులొచ్చినాయి. 150 ర్యాంక్ లోపు 9 మందికొచ్చినాయి. మొన్న 2025 జనవరిలో కేవలము 200 మంది స్ట్రెంత్ అటు ఇటుగా. మొత్తం మ్యాథ్స్ వీరే చెప్పారు. మొత్తం ఫిజిక్స్ వీరే చెప్పారు. వీళ్ళందరూ ఇప్పుడు మాడ్యులస్‌లో ఫుల్ టైమ్ ఆల్రెడీ రావడం కాదు, పని చేస్తున్నారు మాడ్యులస్ మాదాపూర్‌లో. ఫిడ్జీ యొక్క సంక్షోభం వల్ల జనవరి సెషన్ తర్వాత ఫిడ్జీ చేతులెత్తేయడం వల్ల వాళ్ళు ఎంత కడితే అంత ఫీజు కట్టకుండా ఉచితంగా కూడా ఫిడ్జీలో టాప్ ర్యాంకర్స్ వచ్చిన మొత్తం స్టూడెంట్స్ ఇప్పుడంతా కూడా మాడ్యులస్ మాదాపూర్‌లో చదువుతున్నారు. వీళ్ళే టీచ్ చేస్తున్నారు ఫీజుకు సంబంధం లేకుండా. సంక్షోభం వల్ల పిల్లలకు నష్టం కానియలేదు. చివరి రోజు వరకు కూడా ఫిడ్జీ కొలాప్స్ అయ్యే వరకు కూడా వారు బ్రాంచ్‌లోనే ఉన్నారు. ఈ రోజు కూడా ఫిడ్జీ సెకండ్ ఇయర్ అయిపోతున్న స్టూడెంట్స్‌కు మొన్న జనవరి నుంచి వాళ్ళే టీచ్ చేస్తారు. బహుశా ఇప్పుడు ఎగ్జామ్స్ అయిన తర్వాత వాళ్ళే టీచ్ చేస్తారు. ఎంత ఫీ కడితే అంత తీసుకుంటారు. ఎందుకంటే ఫిడ్జీ ముందే కలెక్ట్ చేసిన ఫీ అంతా కూడా. మీరు 17 ఏళ్ళు కార్పొరేట్‌లో నంబర్ 1 ఫ్యాకల్టీ ఎలాంటి కాలేజ్ మార్చకుండా ఒకే సెంటర్‌లో, ఒకటే కాలేజీలో, ఒకటే నగరంలో పనిచేయటం మీరు ఆలోచించండి. అదే ఇతర కాలేజీలో ఇట్లాంటి వాళ్ళు 2, 3, 4 కాలేజీలు కూడా కొన్ని కాలేజీలు పెట్టారు, మూసేశారు, మళ్ళా కాలేజీ పెట్టారు, మళ్ళీ వేసి నానా రకాల కాలేజీని చేంజ్ చేయడం జరిగింది. నేను తప్పు పట్టను. కాలేజీ చేంజ్ చేసిన వాళ్ళకి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండవచ్చు. ఇది మాడ్యులస్ 2.2. సేమ్ ఫిడ్జీ విలువలు, ఫిడ్జీ ప్రమాణాలు, ఫిడ్జీ యొక్క పారదర్శకత, ఫిడ్జీ లాంటి క్వాలిటీ కొన్ని సందర్భాల్లో అంతకన్నా బెటర్ క్వాలిటీ ఉండి ఇటు మాడ్యులస్ మాదాపూర్, మాడ్యులస్ మీకు గూగుల్ ప్లాట్స్ రెండిట్లో కూడా అత్యున్నత స్థాయిని నిర్వహించడం జరుగుతుంది. మీరు ఒక మాట అనొచ్చు, మరి మాదాపూర్ గురించి మాత్రమే అద్భుతం చెప్తున్నారు, గూగుల్ ప్లాట్స్ సంగతి ఏంటి అని. ఫస్ట్ మాదాపూర్ చెప్పిన తర్వాత గూగుల్ ప్లాట్స్ చెప్తాను. మాదాపూర్లో 9 మంది ఫిడ్జీ టాప్ నాచ్ ఫ్యాకల్టీ ఫిడ్జీని జాయిన్ అయ్యారు. 9 మంది. మరి 9 మంది కొంతమంది ఐఐటీఎన్స్ ఇతర వాటి నుంచి మరి 9 మంది వచ్చారు. 3 సెట్స్ ఆఫ్ ఫ్యాకల్టీ.
వీళ్ళందరూ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించే సత్తా ఉన్నటువంటి ఫ్యాకల్టీ, సాధించిన వాళ్ళు కూడా ఫస్ట్ రాకపోయినా సింగిల్ డిజిట్ 10 ర్యాంకు, 12 ర్యాంక్, 5 ర్యాంకు, 20 ర్యాంక్ అట్లా సాధించిన వాళ్ళు 9 మంది ఫ్యాకల్టీస్. ప్రస్తుతము మియాపూర్ సెంటర్ నాగరవి సారు, వీళ్ళు ముగ్గురు, మణికంఠ, నాగరవి సార్, నెహ్రూ బాబు, మరి ఒక 6 సేమ్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు కాక అందరి పేర్లు చెప్పలేను కాబట్టి 9 మంది పేర్లు మాత్రం చెప్తున్నాను. వీళ్ళు డైరెక్ట్ ఫిడ్జీ నుంచి వచ్చిన వాళ్ళు. మిగతా 9 మంది కూడా మ్యాక్సిమం వాళ్ళంతా కూడా ఐఐటియన్స్. మిగతా ఇదే స్థాయి గల 7 ఫిడ్జీ నుంచి మీరు ఫిడ్జీ గోకుల్ ప్లాట్స్ కూడా వస్తున్నారు. ఉదాహరణకు మీకు ఫిడ్జీ గోకుల్ ప్లాట్స్ ఉండే ఫ్యాకల్టీ మీకు వివరాలు చెప్తాను. అవిభవ్ శర్మ, నేను గతంలో ఇంటర్వ్యూ చేశాను. వీరు ఫిజిక్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ ఏఐఆర్ 162. ఫిజిక్స్లో 146 అవుట్ ఆఫ్ 140 సాధించినటువంటి టీచర్ మీకు గోకుల్ ప్లాట్స్ చెప్తున్నారు, మాదాపూర్ చెప్పట్లేదు. బహుశా మాదాపూర్ మొత్తం, బహుశా హైదరాబాద్ మొత్తంలో నాకు తెలిసి ఐఐటీలో టాప్ ర్యాంకర్ అని ఉంటే బహుశా అవిభవ్ శర్మ గారు ఉంటారు. ధర్మసాల్ స్టార్టింగ్ ఉన్నప్పటి నుంచి మ్యాథ్స్ ఐఐటీ ధన్బాద్, వండర్ఫుల్ మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ చెప్పగలుగుతారు, ఫిజిక్స్ చెప్తారు. బహుశా ఇప్పుడు మ్యాథ్స్ చెప్తున్నారు. వారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తోటి సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ సాధించారు. అవిభవ్ శర్మ సార్ కూడా ఫిజిక్స్ తోటి సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ సాధించారు. శ్రీనివాస్ సార్ కెమిస్ట్రీ, దాదాపు 20 ఏళ్ళు ఎంఎస్సీ కెమిస్ట్రీలో అనేక మంది ఐఐటీలో వందలాది మంది ర్యాంక్ సాధించినటువంటి కెంబాసిస్ డైరెక్టర్. ఇప్పుడు మొన్నటిదాకా టీచ్ చేసిన కిరణ్ సార్, కొంచెం మరి కిరణ్ సార్ మాదాపూర్ ఉంటారు, మియాపూర్ ఉంటారు నాకు తెలియదు, అందుకని మొన్నటిదాకా చెప్పారు. బట్ మోడలేస్లో ఉంటున్నారు కిరణ్ సార్. వందలాది మంది ఐఐటీస్ ఎంఎస్సీ కెమిస్ట్రీ, మొత్తంలో ఒక రకంగా హైదరాబాద్లో నెంబర్ 1 ఫ్యాకల్టీ. ఎంఎస్సీలో, జేఈలో కూడా, అడ్వాన్స్లో కూడా అట్లానే టాప్ వాళ్ళలో ఒకరు. పృథ్వీ సార్ ఐఐటి మద్రాస్ 2000 ర్యాంకర్. ప్రసన్న సార్, ఇట్లా అనేక ఉంది. నాకు అందరి పెళ్ళి తెలియదు, తెలిసే పెళ్ళి చెప్తున్నాను. మొత్తం మోడలిస్ట్లో 58 మంది ఫ్యాకల్టీస్ ఉంటే 50 మందికి పైగా ఎయిదర్ ఫ్రమ్ ఐఐటి ఆర్ ఫ్రమ్ ఫిడ్జీ, ఫిడ్జీ నుంచి వచ్చి చేరిన వాళ్ళు లేదా ఐఐటీలో చదివిన వాళ్ళు. 50 మందికి పైగా ఐఐటీ చదివిన వాళ్ళు కానీ, ఫిడ్జీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ దీనిలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఫిడ్జీ యొక్క సంక్షోభం వల్ల మాదాపూర్ నుంచి అనేక మంది టాపర్స్ ఫిడ్జీ మాదాపూర్లో చేరారు. నాకు తెలిసినంత వరకు 200 పైన 6 సెక్షన్ తీసుకుంటే 6 నిండిపోయినట్టున్నాయి. అడ్మిషన్స్ క్లోజ్ చేసినట్టున్నారు సెకండ్ ఇయర్. కనీసం నెక్స్ట్ సెకండ్ ఇయర్, ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వీళ్ళే టీచ్ చేస్తారు, బట్ ఫిడ్జీ పేరు మీద జరిగిన క్లాసెస్. అదే ఫ్యాకల్టీ ఫిడ్జీ మాడ్యులస్ మాదాపూర్లో మీకు వీళ్ళకి సెకండ్ ఇయర్ టీచ్ చేసిన ఖచ్చితంగా కనీసం 3కి 100 లోపు ర్యాంక్స్ వస్తాయని చెప్పేసి వీళ్ళు నాతోటి చెప్తున్నారు. వాళ్ళు అబద్ధం చెప్పేవాళ్ళు. డెఫినెట్గా 100లో 3 కాకుండా ఇంకెక్కువనే వస్తాయని నేను భావిస్తున్నాను. ఇంకా ఫ్యాకల్టీస్ చాలా ఫ్రెండ్లీ ఉంటారు. మీకు మా ఫిడ్జీ మాదాపూర్లో 6 ఫస్ట్ సెకండ్ బ్యాచ్ చెప్పే 6 ఫ్యాకల్టీ, ఫస్ట్ సెకండ్ బ్యాచ్ చెప్పే 6 ఫ్యాకల్టీ మీకు మాడ్యులస్ మాదాపూర్లోకి వచ్చారు. చాలామంది మాడ్యులస్ ఫిడ్జీ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు క్యూ కడితే కూడా వీళ్ళు తీసుకోవాలి. మొత్తం 16 మంది ఫ్యాకల్టీ ఫిడ్జీలో టాప్ నాచ్ ఫ్యాకల్టీ గూగుల్ ప్లాట్స్ను మాదాపూర్లో కలిపి చేరారు. మిత్రులారా, చిన్న చిన్న కంప్లైంట్స్, మెసేజెస్ మీరు చూసుంటారు మాడ్యులస్ మీద. ప్రధానంగా అవి చాలా చిన్న రీజన్స్ వల్ల. డిసిప్లిన్ కారణంగా, చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా పేరెంట్స్తో బలవంతం చేరిన వాళ్ళు, చాలా సిల్లీ కంప్లైంట్స్ మీద అతిగారంతో పెరిగినటువంటి వాళ్ళు, ఫుడ్ సంబంధించిన చిన్న విషయాలు, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, చాలా రాత్రి కూడా చదివిపోయాలి, 11 వరకు సీనియర్ ఫ్యాకల్టీ ఉండాలనేటువంటి భావన ఉన్న పేరెంట్స్ అడపదడప కంప్లైంట్ చేస్తుంటారు. స్వయంగా మా మేనకోడలు దీనిలోనే చదివారు. మీరు అకాడమిక్స్, ఫ్యాకల్టీలు మీకు ప్రధానమైనటువంటి విషయం అయితే మీరు కళ్ళు మూసుకొని ఫిడ్జీలో మీరు చేరొచ్చు, ఎలాంటి సందేహం లేదు. కానీ మీకు పెద్ద విశాలమైన గ్రౌండ్ కావాలి, చాలా క్లాసులో ఎంటర్టైన్మెంట్తో థ్రిల్లింగ్ ఉండాలి, మీకు హై టెక్నాలజీ తోటి మీకు ట్యాబ్లో లాంటి మీకు కోర్సెస్ చదువు కావాలి అంటే అది మీకు మాడ్యులస్ సరైన ఎంపిక కాదు. దానికి వేరే కాలేజ్ అట్లా చేస్తే నేను తప్పనడం లేదు. దీని పరిమితులు దీనికి ఉన్నాయి. మీకు మార్నింగ్ 8 to 8 వరకు ఫ్యాకల్టీస్ మీకు అందుబాటులో ఉంటారు, స్టడీ అవర్స్లో కూడా. కానీ భోజనం చేసిన తర్వాత 9 తర్వాత కూడా నాకు 11 దాకా పిల్లలు అందుబాటు ఉంటుంది. సాధ్యమయ్యే పని కాదు, మాడ్యులస్లో జరగదు. సండే కూడా మీకు స్టడీ అవర్స్ పెట్టాలి, సండే కూడా చదివే పని వీళ్ళు చెప్పారు. సండే ఎగ్జామ్ ఉండదు, సండే రెస్ట్, వాళ్ళు సెల్ఫ్ స్టడీ అండ్ రెస్ట్ కోసం ఇస్తారు. బహుశా ఎగ్జామ్స్ అప్పుడు ఒక హాఫ్ డే చదివిస్తుండొచ్చు, నాకు కూడా పూర్తి సమాచారం లేదు. సో వీళ్ళు కొంత మరీ టూ మచ్ ప్రెజర్ ఉండదు, టూ మచ్ రిలాక్సేషన్ ఉండదు, మధ్యస్థాయి ఆప్టిమం ప్రెజర్ ఉంటుంది. ప్రతి కాలేజ్ మీద విమర్శించేంటారు. హాస్టల్ 100% బాగుంది అనే హాస్టల్ ఏదీ లేదు, ఉండదు కూడా. ఎందుకంటే ఒక హాస్టల్ 200, 300 మంది రకరకాల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఒకే రకమైన ఫుడ్, ఒకే రకమైన మెనూతో సాటిస్ఫై అయ్యే అవకాశమే లేదు. కాబట్టి అవన్నీ రెగ్యులర్ వచ్చే కంప్లైంట్స్, చిన్న చితకవి. కానీ మీరు అకాడమిక్స్, టీచింగ్, ఫ్యాకల్టీ, లెర్నింగ్ విషయంలో హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్. ఓన్లీ మాదాపూర్ ప్రాబబుల్లీ నేనేమి ఇండియాలో తిరిగి చూసి చెప్పలేదు, కానీ నాకుండే అంచనా మేరకు
నేను విన్నంత వరకు ఫ్యాకల్టీ వరకు చూస్తే, ఒక సింగిల్ బ్రాంచ్ వరకు చూస్తే మాడ్లెస్ మాదాపూర్ ఈజ్ ఇండియాస్ నంబర్ 1. ఎందుకంటే ఇండియాలో హైయెస్ట్ ర్యాంక్స్ ఫిడ్జి, సౌత్ ఢిల్లీ కంటే కూడా ఎక్కువ ర్యాంక్స్ మీకు ఫిడ్జి, మాదాపూర్ నుంచే వచ్చాయి మొదటిసారి. అదే టాప్ ర్యాంక్ వచ్చిన ఎవరైతే ఫస్ట్, సెకండ్ సెక్షన్ చెప్తున్నారో వాళ్ళంతా ఆరుగురికి వచ్చింది. కాబట్టి నిస్సందేహం సింగిల్ క్యాంపస్ నుంచి 200 స్ట్రెంత్ నుంచి హైయెస్ట్ రిజల్ట్ వచ్చింది దేశం మొత్తంలో ఫిడ్జిలో. ఫిడ్జి మాదాపూర్ ఇది రూపం మార్చుకున్నటువంటి మాడ్యులస్ మాదాపూర్. నెక్స్ట్ అందుకనే వెంటనే సెకండ్ ఇయర్ సీట్స్ అయిపోయినాయి. ఫస్ట్ ఇయర్ కూడా ఒక వారం సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అయిపోతే వారం 10 రోజుల్లో ఫస్ట్ ఇయర్ సీట్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. బహుశా మార్చ్ ఎండింగ్ తర్వాత మీకు అక్కడ సీట్ దొరకదు. గోకుల్ ప్లాట్స్లో కూడా బహుశా ఏప్రిల్ తర్వాత మీకు అడ్మిషన్స్ క్లోజ్ అవుతుండొచ్చు. ఫస్ట్ గుర్తుపెట్టుకుని ఇంటర్మీడియట్ అంటేనే కొంత అడ్జస్ట్మెంట్. అన్నీ మనం నచ్చినట్టు కుదరదు. కొంత ఫ్రీడమ్ కావాలనుకుంటారు, మరి కొంత తక్కువ ఫ్రీడమ్ ఉంటే కంప్లైంట్ చేస్తారు. కొందరు ఓవర్ స్ట్రిక్ట్ కావాలనుకుంటారు, కొంచెం ఫ్రీడమ్ ఉంటే కంప్లైంట్ చేస్తారు. కొందరు కారం కావాలనుకుంటారు, చప్పకుంటే కంప్లైంట్ చేస్తారు. కొంచెం చప్ప కావాలంటారు, కొన్ని కారం ఉంటే కంప్లైంట్ చేస్తారు. సో రకరకాల తత్వాలు ఉంటాయి. కాబట్టి 100% సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉండదు. కానీ నేను నిశ్చితంగా పరిశీలించిన తర్వాత సాధికారత చెప్పగలుగుతాను. ఇటు గోకుల్ ప్లాట్స్, కుక్కర్ కేపీహెచ్బి, అటు మీకు ఫిడ్జ్, మీకు మాడ్యులస్ మాదాపూర్ క్యాంపస్. ఈ 2 కూడా అకాడమిక్స్ విషయంలో ద బెస్ట్ అని చెప్పక తప్పదు. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకొని స్క్రీన్ మీద నెంబర్‌కి ఫోన్ చేయండి. మీకు వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. మీకు డిస్క్రిప్షన్‌లోకెళ్ళి లింక్ చేస్తే మీ వాట్సాప్ ఉంది. వారం వారం జూమ్ మీటింగ్స్ ఉంటాయి. మీ ప్రశ్నలకు సందేహాలు, మీ మీ సందేహాలకు, ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధన్యవాద్. భారత్ మాతాకి జై.